Hello everyone, welcome to the channel Lalli Diaries. ఈ రోజు రెసిపీ టేస్టీ రవ్వ లడ్డు. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ టైంలో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో కాజు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని పక్కకి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వని దోరగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు రవ్వ అంతా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 3/4 కప్ పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా పౌడర్లా చేసుకున్నాను. ఇంత కావాలంటే డైరెక్ట్గా కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిసేపటికి చల్లారి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా పాలను మిక్స్ చేస్తూ లడ్డు చుట్టుకునే విధంగా ఇలా పొడిగా కొంచెం తడిగా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత లడ్డూని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో పాలను చేత్తో తడుపుతూ లడ్డు చుట్టుకుంటే చాలా నీట్గా త్వరగానే అయిపోతుంది. అంతేనండి, టేస్టీ రవ్వ లడ్డు రెడీ.